సోయా పెసరపప్పు కూర. ఓకే. సో సోయా కూరతో పెసరపప్పు కూర చేయబోతున్నాం. ఎస్, అవును. ఎస్, మనకు కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో సోయా కూర తెచ్చుకున్నాం, అలాగే ఉడికించుకున్న పెసరపప్పు. ఎస్, అవును. ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయి స్పైసెస్? సో స్పైసెస్లో వచ్చేసి ధనియా, జీరా పౌడర్ అండ్ నార్మల్గా కారం, ఉప్పు, పసుపు అలా యూస్ చేస్తాం. అలా మనం రెగ్యులర్గా యూస్ చేసేవి కూడా ఉన్నాయి. ఎస్. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే. ఓకే, సో కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులో. సో కొంచెం నూనె. సో ఫస్ట్ మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సో సిమ్టమ్స్లో వచ్చేసి ఫస్ట్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అండ్ అలాగే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, అంటే త్వరగా కొంచెం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ ఫాల్. అవును. సో ఉమెన్స్లో అయితే అది ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందంటే ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్స్ లేదంటే టెస్ట్లు అలా చేసుకుంటాం. క్వైట్ కామన్, ఎవరిని అడిగినా ఎస్ హెయిర్ ఊడిపోతుంది అనేది అందరూ కూడా చెప్పే ఒక పెద్ద మేజర్ ఇష్యూ. ఎస్. సో అలా అని చెప్పేసి ఓన్లీ ఐరన్ వల్లేనే కాదు, హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఐరన్, మెయిన్ రీజన్ కూడా ఐరనే అన్నమాట. అవును. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం వేద్దాం. జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం జీరా, అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాం. ఓకే. అలాగే సోయా కూర ఇప్పుడు. సో అన్ని గ్రీన్ లీఫీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అంటే చూడ్డానికి కూడా మనకి కొంచెము ఇది హర్బ్స్ లాగా అనిపిస్తుంది కదా. అవును. యా. ఇప్పుడు మనం అందులో స్పైసెస్ వేసేసుకుందాం. ఓకే. అది చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువగానే యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, ధనియాల పొడి కొంచెం, అలాగే కొంచెం జీలకర్ర కూడా. ఓకే. సో ధనియా పొడి వేసుకున్నాం మనం, జీలకర్ర కూడా వేసుకున్నాం. ఎస్. ఫైనల్లీ కొంచెం పసుపు కూడా. ఓకే. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకున్నాం మనము. సోయా కూర ఏంటంటే మనకు అంతగా తెలియదు. నార్మల్గా పాలకూర, తోటకూర అయితే మగ్గినట్టు తెలుస్తుంది. అవునవును. ఇది అంతగా ఏం తెలియదు కాబట్టి మనం ఒక 5 minutes అలా సార్ట్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు. ప్రాసెస్ కంటిన్యూ చేసేయచ్చు. సరిపోతుందా? యా, సరిపోతుంది. ఇప్పుడు అందులోనే మనము పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పు. సో మూత పెట్టి బాగా దాన్ని మగ్గించుకోవాలి. మన కర్రీ కూడా చూసేద్దామా పల్లవి? యా, ఓకే. యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇంకా యా, పర్ఫెక్ట్గా అయిపోయింది. పెసరపప్పు ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ డన్. ఎస్. సో ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే.
హల్వా అయితే ఓకే అమూల్య, సోయా పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. ఓకే. సోయా పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. కొంతని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సోయా పెసరపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు: సోయా కూర, ఉడికించుకున్న పెసరపప్పు, నూనె, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు. సోయా పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఇంగువ, తరిగిన సోయా కూర వేసి వేగాక అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, నీళ్లు, ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా పెసరపప్పు కూర రెడీ.